హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మానవులంతా ఒకటే. పుట్టిన నాడు ఏది కట్టుకు రాలేదు, పోయేటప్పుడు వెంట పెట్టుకుపోయేది ఏదీ లేదు. ఈ 4 రోజుల భాగవతానికి ఈర్ష్య ద్వేషాలు ఎందుకు, కులమత భేదాలు ఎందుకు, తోటివారిని సాటివారిని చిన్న చూపు చూడడం ఎందుకు, చులకన చేయడం ఎందుకు? అంతా ఒకటే అనుకున్న నాడు ఆనందం అంతా నీలోనే ఉంది. నాకు నేనే అనుకున్న నాడు నీకు ఏమీ లేకుండా పోతుంది అనే అద్భుతమైన వాక్యాలు చెప్పిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మన దేశంలో మధ్యయుగాన తెలుగునాట పుట్టిన ఒక యోగి కాలజ్ఞానంలో చూసి, అంటే తమ జ్ఞానశక్తితో ముందే జరిగేవి ఊహించి, భవిష్యత్తులో మనుషులు నీళ్లను కొనుక్కొని తాగే రోజులు వస్తాయని, కరోనా లాంటి వ్యాధులు సోకి ఎంతో మంది చనిపోతారని, ఎయిడ్స్ లాంటి వ్యాధుల వల్ల ఎంతో నష్టం జరుగుతుందని, మానవులు బంధాలను మరిచి క్రూర ముగాలుగా తయారవుతారని, ఇంకా ఎన్నో ముందే ఊహించి చెప్పినవి ఎన్నో ఈ ప్రపంచంలో చాలా సంవత్సరాల తర్వాత జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ముందు ముందు కూడా జరుగుతాయని వినగానే మన అందరికి టక్కున గుర్తొచ్చేది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. అసలు ఆయన జీవిత చరిత్ర ఏంటి, ఆయన ఇంకా ఏమేం చెప్పారు, ఆయన చెప్పినవి ఏం జరిగాయి, ముందు ముందు ఏం జరగబోతున్నాయో తెలుసుకుందాం. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పూర్తి పేరు శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఆయన తండ్రి పేరు శ్రీ పోతులూరి పరిపూర్ణాచార్యుడు. అలాగే అతని తల్లి పేరు పోతులూరి ప్రకృతాంబ. బ్రహ్మంగారు క్రీస్తు శకం 1608 సంవత్సరంలో జన్మించారు. బ్రహ్మంగారిని పెంచిన వారు వేరే భోగాచారులు, ఇంకా వీరపాపమంబ. చిన్నప్పటి నుండి బ్రహ్మంగారు ఎంతో తెలివిగా ఉండేవారు. ఆయన 8వ ఏట నుండే అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించాలని దేశ పర్యటన సాగించారు. అలా బ్రహ్మంగారు ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగి ఎంతో మందికి జ్ఞానాన్ని ప్రసాదించారు. అలా అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఆయన రాసిన పుస్తకమే బ్రహ్మంగారి కాలజ్ఞానం. ఆయన రాసిన కాలజ్ఞానం మొత్తం గ్రంథాలలో ఆల్మోస్ట్ అంటే 350 తాళపత్ర గ్రంథాలలో రచనలు రాయలసీమ మండలికంలో ఉండడం వల్ల వాటిని అర్థం చేసుకోవడానికి చాలా కష్టతరమయ్యేది. ఇక కాలజ్ఞానం మొత్తం ఆ కాలజ్ఞానాన్ని పల్లి వీరయ్య స్వామి వాడుక భాషలోకి అనువదించి జరిగిన తరువాత దాన్ని అర్థం చేసుకోవడానికి సులువైంది. అందులో ఉన్నట్టే చాలా విషయాలు చరిత్రలో జరిగాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారు, అవి ఎంతవరకు నిజమయ్యాయి అనే అంశాలు ఒక్కొక్కటి తెలుసుకుందాం. కాలజ్ఞానం అంటే భవిష్యత్తు దర్శనం అన్నమాట. భవిష్యత్తును దర్శించడం యోగులకి ఋషులకి సాధ్యమే. మన పురాణ పురుషుల సంగతి వదిలేసిన చరిత్రకు అందిన వారిలోని ఇలా భవిష్యత్తు దర్శనం చేసిన వారు ఉన్నారు. ఇతర దేశాలలో భవిష్యత్తును తెలుసుకొని జరగబోయేవి ముందే చెప్పిన మహానీయులు ఉన్నారు. అయితే మన తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. శనిగ్రహం మిథున రాశిలోకి వచ్చినప్పుడు చాలా మంది చనిపోతారని చెప్పడం జరిగింది. మన పంచాంగం ప్రకారం శనిగ్రహం ఒక రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఆ ప్రభావం దాదాపు 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు అది మిథున రాశిలోకి ఎంటర్ అయిన సంవత్సరాలు చూద్దాం. 1913, 1943, 1973, 2003. 1913లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడానికి కారణాలు తయారయ్యాయి. అంటే ఒక రకంగా యుద్ధానికి మొదటి మెట్టు 1913లోనే పడింది. దీనిలో దాదాపు 3,70,00,000 మంది చనిపోయారు. అలాగే 1943లో రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రంగా జరిగింది. ఇందులో దాదాపు 5 నుంచి 7 కోట్ల మంది చనిపోయారు. అలాగే ఇండియాలో బెంగాల్ ఫెమిని వచ్చింది. దీని వల్ల దాదాపు 30 లక్షల మంది చనిపోయారు. 1973లో అంటే ఒక రకంగా ఫెమన్ ఆఫ్ 1974లో స్టార్ట్ అయింది. దీని వల్ల దాదాపు 10 లక్షల మంది చనిపోయారు. అలాగే చైనాలో సూపర్ సైక్లోన్ వల్ల దాదాపు 2,10,000 మంది చనిపోయారు. అలాగే అదే సంవత్సరంలో చైనాలో డ్యామ్ ఫెయిల్ అవ్వడం వల్ల దాదాపు 2,31,000 మంది చనిపోయారు. అండ్ 2003లో ఇరాన్ లో భూకంపం వల్ల దాదాపు 20,000 మంది చనిపోయారు. ఇవన్నీ కోఇన్సిడెన్స్ అని మనం చెప్పుకోలేము. కాశీపట్నంలోని దేవాలయం 40 రోజులు పాడవుతుందని చెప్పారు. ఇది ఎలా నిజమైందో చూస్తే 1910, 1912 మధ్యలో గంగా నదికి బాగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాధి వ్యాపించి దీని వల్ల దర్శనానికి భక్తులు ఎవరూ వెళ్లలేదు. వరదలు తగ్గి మళ్లీ ప్రజలు కాశీ వెళ్లడానికి 40 రోజులు సమయం పట్టిందంట. బ్రహ్మం గారు చెప్పింది ఇలా నిజమైంది. ఒక అమ్మ 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుందని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధాని మంత్రిగా ఉన్నారు. ఈ విషయాన్ని ముందుగా బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు, రంగులు చూసి ప్రజలు మోసపోతారని చెప్పడం జరిగింది. దీని అర్థం ప్రస్తుతం సినీ నటులు రాజకీయాల్లోకి ఎక్కువగా వస్తున్నారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత ముందుగా సినీ నటే. అలాగే మన మాజీ సీఎం ఎన్టీఆర్ గారు కూడా సినీ రంగం నుంచి వచ్చిన వారే. అలాగే చిరంజీవి గారు, విజయశాంతి, కమల్ హాసన్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా మందే ఉన్నారు. ఆకాశంలో పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు. బ్రహ్మంగారు
ఈ విషయం కాలజ్ఞానంలో రాసే సమయంలో అసలు విమానాలే లేవు. పుష్పక విమానం అంటూ మన పురాణ కథల్లో మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం అప్పుడప్పుడు విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో ఎంతో మంది చనిపోతున్నారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని రాయడం జరిగింది. ప్రస్తుతం భూమి మీద జనాభా ఎంత ఉందో మీ అందరికీ తెలుసు. మన భారతదేశం జనాభానే 140 కోట్లు దాటింది. అన్ని రకమైన సమస్యలు అధిక జనాభా వల్లే మొదలవుతాయని ప్రస్తుత సైంటిస్టులు చెప్తున్నారు. వేశ్యల వల్ల ప్రజలు భయంకరమైన రోగాలకి గురి అవుతారు. తండ్రి కూతురు అని చూడట్లేదు, అన్న చెల్లి అని కూడా చూడట్లేదు, చెల్లి అన్న అని కూడా చూడట్లేదు, అక్క తమ్ముడు అని కూడా చూడట్లేదు. వావి వరుసలు లేకుండా ప్రజలు మృగాల్లాగా ప్రవర్తిస్తారని చెప్పడం జరిగింది. దీనికి ముఖ్య ఉదాహరణ ఎయిడ్స్ వ్యాధి. ఈ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి హత్యలకు దారి తీస్తాయి. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది. ఎన్నో అద్భుతమైన యంత్రాలు వచ్చాయి, కానీ చనిపోయిన వారిని బతికించే యంత్రం మాత్రం ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేదు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. ఇప్పటికే దొంగ బాబాలను మీరు ఎంతో మందిని చూసి ఉంటారు. వీళ్ళ ప్రజలను మోసం చేసి ధనాన్ని సొంతం చేసుకుంటున్నారు. ప్రజలు వీళ్ళనే గుడ్డిగా నమ్ముతున్నారు. ఎందరో దొంగ సన్యాసుల గుట్టు బయటపడడం కూడా మనం చూసాము. ఒక అంతు చిక్కని రోగం ఎన్నో దేశాలను వణికిస్తుంది. ఎంతో మంది చనిపోతారని కాలజ్ఞానంలో రాయడం జరిగింది. కరోనా కారణంగా ఈ ప్రపంచంలో ఎంతో మంది చనిపోయారు. నీళ్లను కూడా మనుషులు కొనుక్కొని తాగుతారని కాలజ్ఞానంలో రాసి ఉంది. ఇప్పుడు మన అందరం వాటర్ బాటిల్స్ ని కొనుక్కొని తాగుతున్నాం. ఒక 6 సంవత్సరాల పాప ఒక బిడ్డకు జన్మనిస్తుందని చెప్పినట్లుగానే 6 ఏళ్ల లీనా కుమారి అనే ఒక పాప ఒక బిడ్డకు జన్మనిచ్చింది. రాజులు తమ ధర్మాన్ని మర్చిపోతారు. వారు విలాసాలు విందుల్లో మునిగి తేలుతూ ఉంటారు. రాజుల ధర్మాన్ని మర్చిపోయి నచ్చినట్లుగా మద్యాన్ని సేవిస్తూ ఆడవాళ్ళని అనుభవిస్తూ సుఖానికి బానిసగా మారి అధర్మంలో నడుస్తారు. శాంతామూర్తులకు కూడా విపరీతమైన కోపం వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ఆచారాలను వదిలి ఇతర ఆచారాలను అనుసరించి నాశనం అవుతారు. నిజమే కదా. మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగి శాంతమూర్తులు కూడా ఆవేశానికి కోపానికి లోనవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. పైర్లు సరిగ్గా పండవు. పాడి పశువులు పాలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల కరువు భయంకరంగా పెరుగుతుంది. మొదట తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే కరువు ఉండేది. ఇప్పుడు రాయలసీమలో కూడా కరువు పెరిగిపోయింది. దీన్ని తట్టుకోలేక రైతులు పొలాలను వదిలేసి కూలీలుగా పట్టణాలకు వలస వెళ్లిపోవడం సాధారణంగా మారిపోయింది. నీటికి కరువు లేని కోస్తా జిల్లాల్లో కూడా ఇప్పుడు కొత్తగా నీటి సమస్య మొదలైంది. దీనివల్ల పంటలు కూడా పండని పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తు ఇంకా ఘోరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుర్మార్గులే రాజులు అవుతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకరమైన కష్టాలు అనుభవించి హీనంగా మరణిస్తారు. లోకమంతా అవినీతిమయంగా ఉండి నేరగాలు మోసగాలు ప్రజాపాలకులుగా మారుతారు. మన దేశంలోనే కాదు, అభివృద్ధి చెందిన దేశాల్లో సహా ప్రజలను పాలించేవారు అవినీతి పరులుగా దుర్మార్గులుగా ఉండడం చూస్తూనే ఉన్నాం. అడవి మృగాలు అడవిలో నుంచి గ్రామాలు పట్టణాలలోకి ప్రవేశిస్తాయి, మనుషులను చంపుతాయి. పెరుగుతున్న జనాభాకు అవసరాలు కూడా పెరుగుతున్నాయి. దానివల్ల వారు పొలాల కోసం కలప కోసం లక్షల్లో ఎకరాల్లో అడవులను నరికి పంటలు పండిస్తారు. ఫలితంగా అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుంది. దీనివల్ల అక్కడ ఉండాల్సిన పులులు, ఏనుగులు, జింకలు, ఎలుగుబంట్లు మొదలైనవి ప్రజలు నివసించే గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. మనుషులను హతమారుస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. బల్బులను చూసుకుంటే అది కరెంటు ద్వారా ఎలుగుతుంది. కరెంట్ నీళ్లతోనే తయారవుతుంది కదా. బ్రహ్మంగారు పుట్టి జోస్యం చెప్పే సమయానికి మారుమూల పల్లెల్లో కాదు పట్టణాల్లో కూడా కరెంటు దీపాలు రాలేదు. అసలు వాటి గురించి ఎవరు ఊహించలేదు కూడా. ఆ తర్వాత కరెంటు వచ్చింది. కరెంటు ఉత్పత్తిలోని సూత్రం ఇదే. నీటి నుంచి విద్యుత్ వస్తుంది. ఈ శక్తి నీళ్ళ నుంచి ఆవిర్భవిస్తుంది అనేది మన అందరికీ తెలుసు. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ల క్రితమే బ్రహ్మంగారు చెప్పగలగడం విచిత్రం. సరస్వతి దేవిని దుకాణాలలో అమ్ముతారు. చదువుకోవడం కంటే చదువు కొనడమే జరుగుతుంది. నిజంగానే విద్య అమ్మకపు వస్తువైంది. కష్టపడి చదవకపోయినా ఉత్తీర్ణులు చేసే స్కూళ్లు కాలేజీలు ఉన్నాయి. అది వీలవ్వకుంటే తిన్నగా వెళ్లి సర్టిఫికెట్లు కొనుక్కునే సౌకర్యాలు కూడా పుష్కలంగా ఉన్నట్లు ఎన్నోసార్లు వార్తలు వింటున్నాం. కనుక బ్రహ్మంగారు చెప్పినట్లు సరస్వతి దేవిని అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు. ఈ మాట వాస్తవమో కాదో అని సందేహం కలగదు. ఇప్పటికే బంగారం ధర చుక్కలను తాకుతుంది. ముందు ముందు తులం బంగారం లక్షలు చేరుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల
పరిస్థితులను చూస్తుంటే అందుకు సుదీర్ఘ కాలం కూడా అక్కర్లేదు అనిపిస్తుంది. జనాల కడుపులో మంటలు పుడతాయి, నోట్లో బుబ్బలు లేస్తాయి, నెత్తురు కక్కుతూ రోగాల పాలే జనాలు మరణిస్తారు. అలాగే పశువులు, క్రూర మృగాలు కూడా చస్తాయి. పూర్వంతో పోలిస్తే ఇప్పుడు వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందింది. అయినా సరే కొత్త కొత్త రోగాలు వస్తూనే ఉన్నాయి. క్షయ లాంటి ఎన్నో జబ్బులకు అద్భుతమైన మందులు కనిపెట్టారు. కానీ క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి వ్యాధులు ఇంకా భయపెడుతున్నాయి. దీనికి పంటల్లో వాడే ఎరువులు, వాతావరణ కాలుష్యం, మన అలవాట్లు, జీవనశైలి లాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. మొత్తానికి ఈ పరిమాణాన్ని వందల సంవత్సరాల కిందటే చెప్పడం అద్భుతం. అణుబాంబుల వల్ల అనుభూతి ఏర్పడుతుంది. దీని వల్ల బ్లడ్ క్యాన్సర్ రోగాలు కూడా వస్తాయి. నోట్లో బొబ్బులు రావడం కూడా అణుధులు చూపించే ప్రభావం. అణుబాంబు ప్రభావం వల్ల మనుషులే కాకుండా క్రూర మృగాలు, పశువులు కూడా కోట్ల సంఖ్యలో మరణిస్తాయి. మొత్తం మీద ఇక్కడ చెప్పినవన్నీ అణుబాంబు వల్ల కలిగే దుష్పరిణామాలే అని అర్థం చేసుకోవచ్చు. చోళమండలం నాశనమైపోతుంది. తుఫానులు ఎక్కువగా తమిళనాడు తీరాన్ని తాకుతూ ఉంటాయి. ఈ కారణం వల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడుకు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. ఏనుగుకు పంది పుడుతుంది, పందికి కోడి పుడుతుంది. ఇలాంటి వింత సంఘటనలు తరచూ పేపర్లో చదువుతూనే ఉన్నాం. కుక్కకి పిల్లి, పంది గడిపిన కోతి, పుట్టిన ఉదంతాలు ఫోటోలతో సహా వార్తల్లో చూసాము. వివిధ జన్యు కారణాల వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వీటిని ఏ విధంగా కూడా ఆపలేమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమి పరివర్తనం మరియు కాలమాన మార్పులు భవిష్యత్తులో కాలమాన పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఆయన జోస్యం చెప్పారు. దీనిని మానవులు తట్టుకోవడం కష్టమవుతుంది. ప్రస్తుతం కఠినమైన గ్రీష్మలు, చలి తీవ్రతలు ఇందుకు ఉదాహరణలు. స్వామి గారు భారతదేశంలో పునర్జీవనం జరుగుతుందని, ఒక శక్తివంతమైన నేత వెలువడతారని చెప్పారు. భారతదేశం సాంప్రదాయాలకి, ధార్మికతకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. భవిష్యత్తులో భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటుంది. కాలజ్ఞానంలో కరువు వల్ల భూమికి ఆహారం కొరత ఏర్పడుతుందని చెప్పారు. ఇది భవిష్యత్తులో ఎదురయ్యే తీవ్రమైన సమస్యల్లో ఒకటని అన్నారు. ఆధ్యాత్మిక శక్తుల అవతారం, భవిష్యత్తులో మహానుభావులు పుట్టి ప్రజలను సన్మార్గం వైపు నడిపిస్తారని ఆయన తెలిపారు. మానవత్వానికి దారి చూపే గొప్ప ఆధ్యాత్మిక గురువులు అవతరిస్తారని చెప్పారు. వృక్షాలు నాశనం, కూరగాయలు కొరత ఇలాంటివి భవిష్యత్తులో చాలా అనారోగ్యకరమైన పరిస్థితులను తెస్తాయని చెప్పారు. ఇప్పటి వరకు నిజమవుతున్న ఈ జోస్యాలు భవిష్యత్తులో పలు సంక్షోభాలను సూచిస్తున్నాయి. ఇదిలా ఉంటే జరగనివి కొన్ని, రాబోయే రోజుల్లో జరిగేవి కొన్ని. వాటి గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏముంది అంటే, కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుందని ఉంది. ఒకవేళ జలప్రలయం ఏర్పడి భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడి అలా విపత్తు జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తగిలే ప్రమాదం ఉంది. అలాగే కృష్ణానది మధ్యలో బంగార రథం పుడుతుందంట. దాని వల్ల కంటి చూపు పోయే ప్రమాదం ఉందంట. అలాగే ఒక ముసలి 8 రోజులు బ్రహ్మాంబ గుడిలోకి దూరి మేకపోతులా అరిచి మాయమవుతుందంట. ఇక ఇదే గనక జరిగితే ఎన్నో అనర్థాలు జరుగుతాయంట. కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందంట. కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచిన తరువాత గంగమ్మ అసలు కనిపించదంట. వీటిలో కొన్ని ఇప్పటికే జరిగాయి. వేప చెట్టు నుండి అమృతం కారుతుందంట. శ్రీశైలానికి దక్షిణ కొండల నుంచి రాళ్లు దొర్లుపడి జన నష్టం జరుగుతుందంట. బ్రహ్మంగారు చెప్పిన దానిలో ఇలా ఉంది: ఆకాశంలో 2 బంగారు హంసలు వచ్చి పురములందు, వనములందు, నదుల యందు సంచరించాను. ప్రజలు వాటిని పట్టుకోవడానికి వెళ్తే గనుక లక్షలుగా చస్తారని రాసి ఉంది. దీనికి స్పష్టమైన అర్థం లేదు. బంగారపు హంసలు అంటే అణుబాంబులు కావచ్చు. అణుబాంబులు పేలినప్పుడు విపరీతమైన మంటలు వస్తాయి. ఇది పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ఎవరికైనా మరణం తప్పదు. ఉల్కల గురించి కూడా ఇప్పుడే చెప్పుకోవాలి. గతంలో ఆకాశం నుండి భూమి మీద పడిన ఉల్కల వల్ల జీవజాతులు నశించిపోయాయి. ఉల్కలు భూకక్షలోకి ప్రవేశించినప్పుడు ఆ రాపిడికి మంటలు వస్తాయి. దీంతో పెను ప్రమాదం జరిగే అవకాశము ఉంది. వీటిని బంగారపు హంసలని అనుకోవచ్చు. బ్రహ్మంగారి కాలజ్ఞానం మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు నమ్ముతున్నారా లేదా అని మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మానవులంతా ఒకటే. పుట్టిన నాడు ఏది కట్టుకు రాలేదు, పోయేటప్పుడు వెంట పెట్టుకుపోయేది ఏదీ లేదు. ఈ 4 రోజుల భాగవతానికి ఈర్ష్య, ద్వేషాలు ఎందుకు? కులమత భేదాలు ఎందుకు? తోటి వారిని, సాటి వారిని చిన్న చూపు చూడడం ఎందుకు? చులకన చేయడం ఎందుకు? అంతా ఒకటే అనుకున్న నాడు ఆనందం అంతా నీలోనే ఉంది. నాకు నేనే అనుకున్న నాడు నీకు ఏమీ లేకుండా పోతుంది అనే అద్భుతమైన వాక్యాలు చెప్పిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మన దేశంలో మధ్యయుగాన తెలుగునాట పుట్టిన ఒక యోగి కాలజ్ఞానంలో చూసి